చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అతి ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనము అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ అన్న గారు. గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులివెందల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరినీ పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది. అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఏదైతే స్కూల్ మొదలవ్వక ముందు ఇవ్వాల్సిన అమ్మఒడి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇచ్చినారు. కొంతమందికి రాను కూడా రాలేదు. కేవలము 5,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం 45 లక్షల విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ తల్లికి వందనము కార్యక్రమం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పినారు, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇస్తామని చెప్పి. ఒకరే ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అట్లా నలుగురున్నా కూడా 60,000 రూపాయలు మరి ఈ రోజు ఒక కుటుంబానికి ఇస్తున్నారు. ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నారు.